ఖమ్మంలో 80 మంది విద్యార్థులతో ప్రారంభమై సుమారుగా 1,20,000 మంది విద్యార్థులతో వెలుగొందుతున్న శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్స్ కి చైర్మన్ అయిన శ్రీ శ్రీధర్ గారు, వారి ధర్మపత్ని శ్రీ విద్య గారు, వారు విద్యారంగంలో చేస్తున్న అనేక మౌలిక విషయాలను తెలుసుకొని వారు చిన్నపిల్లల భవిష్యత్తు బాగా ఉండాలి, వాళ్ళు ప్రపంచ పౌరులుగా తయారవ్వాలన్న ఉద్దేశంతో శ్రీ చైతన్య గ్లోబల్ విస్టా స్కూల్ అని ఏర్పాటు చేసి ఈ మన ఖమ్మం నగరంలో వారు చేస్తున్న ప్రయత్నాన్ని తెలుసుకొని కొన్ని నెలల క్రితం ఈ స్కూల్కి రావడం జరిగింది. ఈ రోజు కూడా ఇక్కడ ఉన్న ఖమ్మంలో ఉన్న పుర ప్రముఖులు, ఆ తర్వాత ఈ పాఠశాలలో చదువుతున్న తల్లిదండ్రుల యొక్క వారితో పాటు భవిష్యత్తులో విద్య ఏ విధంగా ఉండబోతోంది, మన పిల్లలని ప్రపంచ పౌరులుగా గ్లోబల్ సిటిజన్ గా తయారు చేయాలంటే ఏం చేయాలి, తల్లిదండ్రుల యొక్క భూమిక ఏంటి, స్కూల్ ఏం చేయాలి, తల్లిదండ్రులు ఏం చేయాలి అన్న విషయాల మీద ఈరోజు మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఏ కుటుంబాలలో అయితే తల్లిదండ్రులు మరియు స్కూల్ పాఠశాల ఈ రెండు కలిసి పని చేస్తాయో అక్కడ విజయాలు అద్భుతంగా ఉన్నాయి. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే చదువు అంటే కేవలం మార్కులు సంపాదించడం, లేకుంటే డిగ్రీ సంపాదించడం, ఇది మాత్రమే చదువు అనుకుంటారు, కానీ అది సాక్షరత అవుతుంది. ముఖ్యమైన నిజంగా విద్య రావాలంటే అది పాఠశాల మరియు తల్లిదండ్రులు వీరిద్దరూ కలిసి కనుక పనిచేస్తే చరిత్రలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మనకి స్వామి వివేకానందుల ఉదాహరణ ఉంది, డాక్టర్ కలాం గారి ఉదాహరణ ఉంది, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఉదాహరణ ఉంది, ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి ఉదాహరణ ఉంది. ఈ అందరి విషయంలో తల్లిదండ్రులు మరియు గురువులు కలిసి పనిచేశారు కాబట్టి వారు ఒక గొప్ప వ్యక్తులుగా వారు ముందుకు రాగలిగారు. అటువంటి వాతావరణం ఆ విధంగా మన పిల్లలు ఎదగాలంటే తల్లిదండ్రుల యొక్క భూమిక గురించి ఈ రోజు ప్రధానంగా చర్చించడం జరిగింది. రాబోయే కాలంలో కృత్రిమ మేధ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా రాబోతోంది. కానీ నా ఉద్దేశంలో ఉపాధ్యాయులు, పాఠశాలలు ఇవన్నీ కూడా ఎన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లు ఉన్నా కూడా ఇవి అలాగే ఉండబోతున్నాయి. ఈ టెక్నాలజీని ఏదైతే ఉందో మనం పిల్లలకు ఏ విధంగా అన్వయించాలి, మన పాఠ్యక్రమంలో ఏ విధంగా ఉపయోగించుకోవాలి అన్న విషయాల గురించి కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి రాబోయే కాలంలో మన పిల్లలని ఒక విశ్వ మానవాళికి ఉపయోగపడే వ్యక్తులుగా తయారు చేయాలన్న సంకల్పంతో మొదలుపెట్టిన శ్రీ చైతన్య గ్లోబల్ విస్టా స్కూల్లో అనేక ప్రయోగాలు జరుగుతాయి. సాధారణంగా చాలా మంది కొత్త ప్రయోగాలు చేయడానికి వెనకబడతారు, మూసపోసిన విధానంలో వెళ్ళడానికి చాలా మంది సుముఖత వ్యక్తం చేస్తారు. ఎందుకంటే కొత్త ప్రయోగాలు చేస్తే ఏమవుతుందో అన్న ఒక భయం ఉంటుంది. కానీ అటువంటి వాటిని పక్కన పెట్టి మనమంటూ ఒక కొత్త ఒరవడిని సృష్టించాలన్న విధంగా శ్రీధర్ గారు మరియు శ్రీవిద్య గారు ఈ పాఠశాలను, అదే విధంగా వాళ్ళ అమ్మాయి దీపిక మరియు తేజ్ వీరు కూడా డైరెక్టర్స్ గా ఉంటూ అనేక మంది టీచింగ్ ఫ్యాకల్టీ యొక్క సహాయ సహకారాలతో ఒక కొత్త ఒరవడి దిద్దుతున్నందుకు వారిని అభినందిస్తూ రాబోయే కాలంలో అద్భుతమైన విజయాలు సాధించాలని, తల్లిదండ్రులు కూడా వారి ఇంటిలో చిన్న చిన్న లైబ్రరీలు ఏర్పాటు చేయడం, పిల్లలతో సమయాన్ని గడపడం, పిల్లలతో చక్కని విషయాలు చెప్పడం, ఇటువంటివన్నీ కూడా వారు అలవాటు చేసుకోగలిగితే ఏమవుతుందంటే పిల్లలు సమాజం పట్ల చూసే దృష్టికోణం మారుతుంది. వారు కూడా సమాజానికి ఉపయోగపడే, దేశానికి ఉపయోగపడే అత్యుత్తమ పౌరులుగా తయారవుతారన్నది ఈ రోజు ప్రధానంగా నేను మాట్లాడిన అంశం. ఈ శ్రీ చైతన్య గ్లోబల్ విస్టా స్కూల్ కి అభినందనలు తెలియజేస్తూ ఈ రోజు వారితో పాటు ఈ స్కూల్ యొక్క విధి విధానాల్లో ఈ ప్రాంతంలో సుపరిచితులైన శ్రీ బాలకృష్ణ గారు కూడా ఈ రోజు ఇక్కడికి రావడం, వారు కూడా అనేక విషయాలు తెలియజేయడం, వారు కూడా ఇటువంటి చక్కని ప్రయోగాల్లో వారి సహాయ సహకారాలు కూడా ఉండడం చాలా గొప్ప విషయం. కాబట్టి అందరం కలిసి ఒక మంచి సమాజాన్ని ఏర్పాటు చేద్దామన్న సంకల్పనతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నమస్కారం, ధన్యవాదాలు.